2025 సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జ్యోతిష్.com ను సందర్శించండి. మకర రాశి 2025 సంవత్సర ఫలితాలు. 2025 సంవత్సరం మకర రాశి వారికి గణనీయమైన మార్పులు, సవాళ్లు మరియు వృద్ధి అవకాశాలను తెస్తుంది. ఈ సంవత్సరంతో ఏలినాటి శని ముగియడం మీ జీవితంలో కొత్త దశకు మార్పుగా ఉంటుంది. ఈ సంవత్సరం ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం మరియు వృత్తి అంశాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగం, జాబ్ ప్రథమ భాగం, జనవరి, మే శని, రెండవ ఇల్లు ఆర్థిక నిర్వహణ పట్ల శ్రద్ధతో ఉండండి. మిత్రులతో సంబంధాలు మెరుగుపరుస్తూ కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి. రాహు, మూడవ ఇల్లు ధైర్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. అనవసర రిస్క్లను తీసుకోవడం వద్దు. మార్చి 29న శని, మూడవ ఇల్లు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తిపరంగా అనుకూలమైన మార్పులు. ద్వితీయ భాగం, జూన్, డిసెంబర్ రాహు, రెండవ ఇల్లు మాట తీరు కఠినంగా ఉండొచ్చు. సంయమనం అవసరం. గురువు, ఆరవ ఇల్లు ఉద్యోగంలో కీర్తి కోరిక పెరుగుతుంది. వివాదాలు రావచ్చు. సహోద్యోగుల మరియు పై అధికారులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. సారాంశం: ఓపిక, వ్యూహాత్మకత మరియు వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం కీలకం. ఆర్థికం, ప్రథమ భాగం, ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టండి. అనవసర ఖర్చులను తగ్గించండి. గురువు, ఐదవ ఇల్లు శుభకార్యాలు, పిల్లల కోసం ఖర్చులు పెరిగే అవకాశం. ద్వితీయ భాగం, రాహు, రెండవ ఇల్లు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు. గురువు, ఆరవ ఇల్లు ఆర్థిక ప్రణాళిక జాగ్రత్తగా పాటించాలి. సారాంశం: పెద్ద పెట్టుబడులు వాయిదా వేయడం మరియు ఆర్థిక సమతుల్యత పాటించడం ఉత్తమం. కుటుంబం, ప్రథమ భాగం, కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం. పిల్లలతో అనుబంధం బలపడుతుంది. రాహు, మూడవ ఇల్లు కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపరుస్తాయి. ద్వితీయ భాగం, రాహు, రెండవ ఇల్లు మాటల వల్ల చిన్న తరహా గొడవలు కలగవచ్చు. పిల్లల ఆరోగ్యం లేదా విద్యాపరంగా సమస్యలు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సారాంశం: కుటుంబం పట్ల ఓపికగా, ప్రేమతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఆరోగ్యం, ప్రథమ భాగం, శని, రెండవ ఇల్లు రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. గురువు, ఐదవ ఇల్లు ఆరోగ్యపరమైన పునరుద్ధరణకు అనుకూలమైన సమయం. ద్వితీయ భాగం, రాహు, రెండవ ఇల్లు, కేతు, ఎనిమిదవ ఇల్లు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, చర్మ, నోటి సంబంధం. గురువు, ఆరవ ఇల్లు మానసిక ఒత్తిడి అధికం. సారాంశం: క్రమశిక్షణతో జీవనశైలిని పాటించడం అవసరం. వ్యాపారం, ప్రథమ భాగం, శని, రెండవ ఇల్లు బలమైన వ్యాపార ప్రణాళిక. కొత్త ప్రాజెక్టులకు అనుకూలమైన కాలం. రాహు, మూడవ ఇల్లు నూతన సంబంధాలు, విస్తరణ అవకాశాలు. ద్వితీయ భాగం, గురువు, ఆరవ ఇల్లు వ్యాపార అడ్డంకులు, పోటీదారుల నుండి సవాళ్లు. వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. సారాంశం: వ్యాపార వృద్ధి కోసం వ్యూహాత్మకతతో వ్యవహరించాలి. విద్య, ప్రథమ భాగం, గురువు, ఐదవ ఇల్లు విద్యార్థులకు అనుకూలమైన కాలం. ఉన్నత విద్యలో శుభ ఫలితాలు. ద్వితీయ భాగం, గురువు, ఆరవ ఇల్లు పరీక్షలలో మరింత కష్టపడాలి. సారాంశం: ఏకాగ్రత, పట్టుదలతో విద్యలో విజయాలు సాధించగలరు. పరిహారాలు. శనికి పరిహారాలు. ప్రతి శనివారం శని స్తోత్రం పఠించండి. హనుమాన్ చాలీసా పఠించడం. రాహుకు పరిహారాలు. ప్రతి శనివారం రాహు స్తోత్రం పఠించండి. దుర్గాదేవి పూజ చేయడం. గురువుకు పరిహారాలు. ప్రతి గురువారం గురు స్తోత్రం పఠించండి. గురు చరిత్ర పఠనం చేయడం.
సారాంశం 2025 సంవత్సరం మకర రాశి వారికి సవాళ్లు, మార్పులు మరియు సానుకూల అవకాశాలు రెండింటినీ తెస్తుంది. ఓపిక, క్రమశిక్షణ మరియు ఆచరణాత్మక దృక్పథం పాటిస్తే మీరు ఈ సంవత్సరాన్ని విజయవంతంగా గడపగలుగుతారు. 2025 సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జ్యోతిష్.com వెబ్సైట్ను సందర్శించండి. 10 భాషల్లో రాశి ఫలాలు, ఒక 100 సంవత్సరాల జాతకం, పంచాంగం, గుణమేళనం మొదలైన జ్యోతిష సేవలు ఉచితంగా పొందండి.